ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భాగ్య, నువ్విక్కడేం చేస్తున్నావు? వదినిక్కడ ఒక్కతే ఉంది కదా, పైగా కడుపుతో కూడా ఉంది. మీరొచ్చే వరకు వదినకేమైనా అవసరం ఉంటుందేమోనని వచ్చాను. థ్యాంక్స్ భాగ్య. లాయర్ గారు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారు. కౌశికి బయటకు వచ్చేస్తుంది. ఏం కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, కౌశికి గారికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం. కానిస్టేబుల్, వెళ్ళి కౌశికి గారిని తీసుకురండి. ఏంటొదినా చిన్న పిల్లలా ఏడుస్తున్నారు? నేను మావయ్య గారిని చంపలేదు జగదాత్రి. అది నువ్వు మాకు మాటల్లో చెప్పాలక్క, మాకు తెలీదా? అవును కౌశికి, నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు. అందుకే బెయిల్ తీసుకొచ్చా. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. అవునొదినా, నీ స్థానం ఇది కాదు. నువ్వు ఉండాల్సింది కూడా ఇక్కడ కాదు. పద, ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. కౌశికి గారు, మీకొచ్చింది కండిషనల్ బెయిల్ మాత్రమే. ప్రతిరోజు 6 గంటలకు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. మాకు చెప్పకుండా స్టేట్ కానీ కంట్రీ కానీ దాటకూడదు. అలాగే ఎస్ఐ గారు. ఇందులో సైన్ చేయండి. ఓకే సార్, సైన్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సార్. మీ అమ్మగారేమో తన భర్తను చంపిందని కౌశికి గారి మీద కేసు పెట్టారు. ఆయన పిల్లలైన మీరు కౌశికి గారిని విడిపించడానికి వచ్చారు. ఎందుకు? ఎందుకంటే మా వదిన గురించి తెలిసిన ఏ ఒక్కరూ మా వదిన తప్పు చేసిందంటే నమ్మరు ఇన్స్పెక్టర్ గారు. మనిషిని చంపేంత కోపం, క్రూరత్వం మా అక్కలో లేవు ఇన్స్పెక్టర్ గారు. మీరొకటి చెప్తున్నారు, సాక్ష్యాలు ఇంకోటి చెప్తున్నాయి. మా వదిన తప్పు చేయలేదు అన్నది ఎంత నిజమో, తప్పు చేసిన వాళ్ళు మా పక్కనే ఉన్నారన్నది కూడా అంతే నిజం ఇన్స్పెక్టర్ గారు. ఒక్క రాత్రిలో మా ఇంట్లో సంతోషాన్ని ఆవిరి చేసి నేరం మా వదిన మీద పడగానే తప్పించుకున్నామని ఆనందపడుతూ ఉంటారు సార్. ఆ ఆనందాన్ని వాళ్ళకి ఎక్కువ రోజులు మిగిల్చాం. న్యాయం నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు. సరే, చూద్దాం మీ నమ్మకం నిజమవుతుందో మా ఆధారాలు నిజమవుతాయో. కౌశికి గారిని తీసుకెళ్ళొచ్చు. రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.